అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి లైఫ్ స్టైల్. ఇంకా నేను మీ కళ్యాణి అండి. ఇంకా చాలా మంది ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా డౌట్స్ ఉన్నాయండి. చాలా మందికి ఇంకా నాకు లైవ్లో కూడా చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇంకా అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే మెయిన్ క్వశ్చన్స్ అయితే నేనైతే నోట్ చేసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళ కోసం అయితే క్లారిటీగా ఒక వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కన్నా ఒక వీడియో చేసి పెట్టేస్తామంటే ఇంకా బెటర్ కదా అనేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను టుడే. ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఇంకా నోట్ చేసుకున్న క్వశ్చన్స్లలోనే ఇంకా మెయిన్ క్వశ్చన్స్కి అయితే ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంకా మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసే ముందు వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా నేను మళ్ళీ ఆన్సర్ చేయలేను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇంకా నా ఛానల్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే ఇంకా ముందట కూడా మీ సపోర్ట్స్ అలాగే ఇంకా మీ ప్రేమాభిమానాలు ఇలాగే నాకు కొనసాగాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్ చేయండి. ఇంకా మీ సపోర్ట్స్ అయితే నాకు కావాలి. ఇంకా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మొదటిగా క్వశ్చన్ ఏంటంటే నేనేమేంటి అని అడుగుతున్నారు. నా పేరైతే కళ్యాణి అండి. నిక్ నేమ్ వచ్చేసి చిన్ని. బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చిన్ని అని పిలుస్తారు. బయట అయితే నా నేమ్ అయితే పూర్తి నేమ్ అయితే కళ్యాణి అండి, కళ్యాణి నరేష్. ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్లేస్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు. చాలా మందికి నేను ఈ క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నా స్కూల్ లైఫ్ వచ్చేసి కొరివి మండలం, మహబూబాద్ డిస్ట్రిక్ట్, కాంపెల్లి అండి. చాలా మందికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి, నా సర్కిల్లో దగ్గర ఉన్న వాళ్ళకైతే ఐడియా తెలుసు చాలా మందికి ప్లేస్. నేనైతే స్కూల్ లైఫ్ మొత్తం అక్కడే, నా జర్నీ మొత్తం అక్కడే జరిగింది. బట్ ప్రజెంట్ అయితే మమ్మీ వాళ్ళు అయితే కాంపెల్లిలో ఉండటం లేదు. మమ్మీ వాళ్ళు అయితే వరంగల్కి షిఫ్ట్ అయ్యారు. అందువల్ల నేను మమ్మీ వాళ్ళది వరంగల్ అని చెప్తున్నాను. స్కూల్ లైఫ్ కాంపెల్లి అనేసరికి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఇది మహబూబాద్ డిస్టిక్ కదా, ఇది వరంగల్ కదా అనేసి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. నేను స్కూల్ డేస్ వరకు మాత్రమే మహబూబాద్ డిస్టిక్లో ఉన్నాను. ఇంకా మమ్మీ వాళ్ళు అయితే నాకు మ్యారేజ్ అయిపోయాకనే వరంగల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల మమ్మీ వాళ్ళు వరంగల్లో ఉంటున్నారు. మమ్మీ డాడీ మాత్రం వరంగల్లో ఉంటారు. నా స్కూల్ డేస్ మొత్తం ఇంకా మహబూబాద్ డిస్టిక్, కొరివి మండలం, కాంపెల్లిలో మాత్రమే చదివానండి. ఇంకా నా స్కూల్ లైఫ్ అంతా అక్కడే జరిగింది. ఇంకా నా మ్యారేజ్ కూడా అక్కడే అయిపోయింది. నేను ఉండే ప్లేస్ ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ ఉంది, అక్క మీరేంటక్క కొంతమందికి వరంగల్ అని చెప్తున్నారు, కొంతమందికి ఖమ్మం అని చెప్తున్నారు, కరెక్ట్గా చెప్పండి అక్క అనేసి లైవ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. బట్ అది ఏంటంటే, నేను లైవ్లో అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటున్నారు, అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా. ఇది నేను ఉండేదైతే నార్మల్ చిన్న టౌన్ ఇది అంతే. ఇంకా ఇది వచ్చేసి ఖమ్మంకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఈ విలేజ్ నేమ్ చెప్తే చాలా మందికి అర్థం కాదు కదా. దానికోసం అనేసి నేను ఖమ్మం అంటే కొంచెం సిటీ కదా, అందువల్ల నేను ఖమ్మం అని చెప్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కొన్ని రోజులు కాబట్టి, ఎప్పుడైనా ఫెస్టివల్ సీజన్లో అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి ఇంకా ఎక్కడ ఉన్నారక్క అంటే వరంగల్ అని చెప్తున్నాను. ఇందులో అసలు కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. నేను ఖమ్మం ఖమ్మంకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక చిన్న టౌన్లో ఉంటున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళది కూడా మాకు పక్కనే, ఖమ్మం దగ్గరలోనే, అందుకనేసి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా నేను ఖమ్మం అని చెప్తున్నాను. దీనికి కూడా మీకు చాలా మందికి డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. బట్ చిన్న ఏరియా కాబట్టి తెలియదు కాబట్టి ఖమ్మం అనే చెప్తున్నాను. ఖమ్మంకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్, 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. జర్నీ కూడా 45 మినిట్సే పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇంకా ఖమ్మం అని ఫిక్స్ అయిపోండి. మమ్మీ వాళ్ళది మాత్రం వరంగల్, నేను ఉండేది మాత్రం ఖమ్మంలోనే ఉంటాను. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీకు ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇంకా ఇది కావాలని అడుగుతున్నారో ఈ క్వశ్చన్, లేదంటే ఇంకేదో బిస్కెట్ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలామంది అక్క మీకు మ్యారేజ్ అయిందా అనేసి అమ్మాయిలు కూడా అడుగుతున్నారు. సార్ అబ్బాయిలు అడిగారంటే ఏదో అనుకోవచ్చు, అమ్మాయిలు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ ఫ్రెండ్స్. నాకు మ్యారేజ్ అయిపోయి కూడా 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నా పాపకే 15 క్రాస్ చేస్తున్నాం. ఇంకా నా పాపకే 15 ఇయర్స్ రీసెంట్గా వచ్చాయి. మా పాపకి 15 అంటే ఇంకా నాకు మ్యారేజ్ 16, ఇంకా ఏప్రిల్ వస్తే 16 అంతే, 16+. ఇంకా మ్యారేజ్ అయిపోయిందండి. పాప బాబు 2009లోనే నా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్ చదవగానే 10th మ్యారేజ్ అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు, ఏంటక్క మీ పాప నా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అనేసి అడుగుతున్నారు. తను నా పాపనే అంటే నా పాపని గురించి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది కదా, నాకు 10th మ్యారేజ్ అయింది. ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసొచ్చాను, వెంటనే మ్యారేజ్ అయింది.
ఇంకా నాకు వెంటనే ఇంకా పిల్లలు, అందువల్ల ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 30 అండి. 29 క్రాస్ చేసేసాను. ఇంకా 7 మంత్స్ అవుతే మళ్ళీ 30 కూడా క్రాస్ చేస్తాను. 30 ఇయర్స్కి 15 ఇయర్స్ పాప. ఇంకా చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాను కదా, ఇంకా నాకు 15 ఇయర్స్కి మ్యారేజ్ అయింది, 16 ఇయర్స్కి పాప వచ్చేసింది, 18 ఇయర్స్కి బాబు. ఇంకా నాకు 20 వచ్చేలోపు అన్ని కష్ట సుఖాలన్నీ చూస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. ఆల్రెడీ హాఫ్ లైఫ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా వద్దులేండి, క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేశాను. మ్యారేజ్ అయిపోయింది, పాప బాబు ఇద్దరు. పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు, ఇందులో కూడా ఆన్సర్ చెప్పేశాను. పాప బాబు ఇద్దరు ఉన్నారండి నాకు. ఇంకా క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అక్క మీరు హౌస్ వైఫా, ఏమైనా జాబ్ చేస్తున్నారా అనేసి రిపీటెడ్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకైతే ఎటువంటి జాబ్ లేదండి, నేను హౌస్ వైఫ్ని. అలాగే నాకు మ్యారేజ్కి బిఫోర్ కొంచెం బ్యూటిషియన్ మీద ఇంట్రెస్ట్ ఉండే, కొంచెం వర్క్ కూడా టచ్ ఉండే. దాంతోపాటు ఇంకా నా ఓన్గా నేనైతే ఎక్కడ పెద్ద కోర్స్ అయితే తీసుకోలేదు. జస్ట్ నాకున్న నాలెడ్జ్ తోటి, నాకు వచ్చిన వర్క్ తోటి, ఒక చిన్న సిస్టర్ ద్వారా ఇంకొంచెం డౌట్స్ కూడా క్లియర్ చేసేసుకొని ఇంకా చిన్న పార్లర్ అయితే ఇంట్లో పెట్టేసుకున్నాను. బ్యూటీ పార్లర్ అయితే ఇంట్లో ఉంది. అది కూడా నేను బయట ఎక్కడ మార్కెట్లో కాదు, జస్ట్ ఇంట్లో మాత్రమే, నా సర్కిల్లో ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి మాత్రమే పార్లర్ అయితే రన్ చేస్తున్నాను. ఇంకా నేనైతే హౌస్ వైఫ్ని, హోమ్ మేకర్ని. నాకు బయట ఎటువంటి జాబ్స్ నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. నాకు ఎటువంటి జాబ్స్ అయితే బయట లేవు. నేను చెప్తే నమ్మట్లేదు, అక్క మీరు జాబ్ చేస్తున్నారు కదా అంటున్నారు. నాకు ఎటువంటి జాబ్స్ లేవండి. నేను హౌస్ వైఫ్ని మాత్రమే. నాకు 2 పిల్లలు, ఇంకా నా ఫ్యామిలీ, నా హస్బెండ్, నా 2 పిల్లలు, అండ్ నాకు చేతిలో ఉంది కదా చిన్న వర్క్, పార్లర్ రన్ చేసుకుంటున్నాను. ఇక్కడికే టైం సరిపోతుంది. ఫ్యూచర్లో మీరు ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ చేస్తే కాబోయే యూట్యూబర్ని అవ్వాలనేసి అనుకుంటున్నాను. దానికైతే మీ సపోర్ట్స్ ఉంటాయిలేండి. ఇదొకటి. ఈ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇంకా మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారని ఈ క్వశ్చన్తో కూడా అసలు చాలా విసిగిస్తున్నారండి. రిపీటెడ్గా వేస్తున్నారు ఈ క్వశ్చన్ కూడా. ఇంకా దీనికి కూడా నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. నా హస్బెండ్ కూడా పెద్దగా ఏం చదువుకోలేదండి, ఎందుకంటే తనకు కూడా 10th కంప్లీట్ అయిన 2 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. తను ఇంకా వాళ్ళ డాడీ హెల్త్ బాగాలేక తను 10thలోనే ఆపేశారు. 10th కూడా కంప్లీట్గా చదవలేదు. 9th ఎండింగ్ మేము కూడా తను 9th ఎండింగ్ 10thలోని మధ్యలోనే ఆపేశాడు. తను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు. తను ఏం జాబ్ చేస్తున్నారు, ఏం చదువుకున్నారు అనేసి చాలా మంది అడుగుతున్నారు. తనకు స్టడీ అయితే పెద్దగా ఏం లేదండి. నాకు 15 ఇయర్స్, తనకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే మాకు మ్యారేజ్ అయిపోయింది. మాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయిందండి. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినాయి. కొన్ని సిచ్యువేషన్స్లలో అలా జరగాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు మా మామయ్యకి హెల్త్ బాగాలేకుండే, ఇంకా ఆ రీజన్ వల్ల తొందరగానే మాకు మ్యారేజ్ జరిగిపోయింది. ఇంకా తను పెద్దగా ఏం చదువుకోలేదు. జాబ్ వచ్చేసి తను హోమ్ నీడ్స్ ఫర్నిచర్, హోమ్ నీడ్స్ అంటే ఐడియా ఉంటుంది. హోమ్ నీడ్స్ని ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఇస్తాడండి. తన ఇంట్లోనే ఓన్గా చిన్న బిజినెస్ చేస్తాడు. ఇంకా పార్ట్ టైంలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన వర్క్ అయితే అదేనండి. ఇంకా ఈ క్వశ్చన్తో చాలా మంది విసిగిస్తున్నారు. ఇంకా ఒకరికి 2కి చెప్పలేక నేనైతే వీడియో చేద్దామనేసి ఇంకా వీడియోలోనే నాకు వచ్చిన క్వశ్చన్స్లలో ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. బాగా ఎక్కువ వచ్చే క్వశ్చన్స్లలో ఇది కూడా ఒకటి. ఇంకా దీనికి కూడా మీకు ఆన్సర్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇంకా ఈ క్వశ్చన్ అయితే ఇక నేను చెప్పలేనండి. ఎంతమంది అడుగుతున్నారంటే, అక్క మీది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు. నాది అస్సలు లవ్ మ్యారేజ్ కాదండి, నాది అరేంజ్డ్ మ్యారేజ్. నా ఏజ్లో నాకు 15 ఇయర్స్ అంటే నాకు స్టడీస్ తప్ప, నాకు బుక్స్, స్కూలు, మమ్మీ డాడీ ఫ్రెండ్స్ తప్ప నాకు అసలు అలాంటి థాట్ కూడా లేదు. అంటే ఆ ఏజ్ అలాంటిది. ఆ ఏజ్లోనే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. ఇంకా నాకు 15 ఇయర్స్లోనే మ్యారేజ్ అయిపోయింది. నాది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్. తను నాకు మేనమామ కొడుకు, మా రిలేషన్, మా హస్బెండ్ నాకు మేనమామ కొడుకు కాబట్టి నాకు వేరే ఆప్షన్, ఇంకా అక్కడ ఆప్షన్ అంటే ఏమంటారు, మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అసలు నాకు అది మ్యారేజా అంటే ఏంటి అని తెలియని ఏజ్లో కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను లవ్ మ్యారేజ్ చేసుకునే అంత కూడా నాకు ఛాన్స్ ఎక్కడ లేదండి. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్యామిలీలో అలాంటివి కూడా ఎవరి దగ్గర ఇంకా లేవులేండి. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్లోనే అరేంజ్ మ్యారేజ్ అయిపోతుంది. ఇంకా నేను పుట్టి పెరిగిన ఏరియా అలాంటిది. ఇంకా నా ఫ్యామిలీ కూడా అలానే ఉంటుంది. నాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ కాదు. ఇంకా దీనికి కూడా మీకు ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇది రేయర్ వస్తుందిలేండి ఈ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీది జాయింట్ ఫ్యామిలీ కాదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, పర్సనల్గా ఉంటున్నారా, సీక్రెట్గా ఉంటున్నారా అనేసి అడుగుతున్నారు. నాది అరేంజ్డ్ మ్యారేజే, బట్ జాయింట్ ఫ్యామిలీ కాదండి. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కడే, తనకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా ఉన్నది అత్తయ్య, మా హస్బెండ్, నేను, నాకు 2 పిల్లలు, మా మమ్మీ, మా డాడీ, అంతే అండి. ఇంకా నాకు
ఇంకా ఇదండి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పర్లేదు కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా నా నేమ్ కళ్యాణి, నేను ఉండేది ఖమ్మం. నాకు పాప బాబు 2 పిల్లలు. మ్యారేజ్ అయిపోయింది. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మా హస్బెండ్ది బిజినెస్, జాబ్ కాదు. ఓకేనా? ఇవేనండి. ఇంకా ఉన్నాయిలేండి, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి కోసం అయితే నేను మళ్ళీ ఇంకా సపరేట్గా చేస్తాను. అక్క మీరు పార్లర్ ఎక్కడ నేర్చుకున్నారు అనేసి అడుగుతున్నారు. ఇంకా దానికోసం నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇంకా నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇదేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పర్లేదు కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్స్ అయితే నాకు కావాలి. ఇప్పటివరకు నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.